సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కొమ్మినేని అరెస్టుపైన దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మనోహర్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలను చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. అంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లు అలా అవుతుందని ప్రశ్నించింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. చర్చలను గౌరవప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లైవ్లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలను యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రస్తావించారు. కొమ్మినేనికి ఎలాంటి నేర చరిత్ర లేదని వివరించారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. చర్చలో భాగంగా గెస్ట్ను కొమ్మినేని నియంత్రించే ప్రయత్నం చేశారని, వాటిని సమర్థించలేదని వివరించారు. 70 ఏళ్లకు పైబడి సీనియర్ సిటిజన్గా పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొమ్మినేనికి రిలీఫ్ లభించింది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు తోళ్లూరు పోలీసులు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్టుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొమ్మినేని వెంటనే విడుదల చేయాలంటూ తీర్పును వెలువరించింది. అయితే రాష్ట్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పేలా సుప్రీం తీర్పు ఇవ్వడం హర్షణీయం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.